నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పబ్లిక్ పవర్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఏపీ ఎలక్షన్స్ గురించి. అంటే 3 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? ఏ పార్టీ ఆలోచన ఎలా ఉంది? అభ్యర్థుల విషయంలో కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, ఎన్నికల విషయంలో కానివ్వండి, ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? ఏ పార్టీ ముందంజలో ఉంది? ఏ పార్టీ వెనకంజలో ఉంది? చూద్దాం ఇప్పుడు. ముందుగా ఇప్పటివరకు అయితే వైసీపీ గురించి చెప్పుకుందాం. వైసీపీ పార్టీ కొంచెం ముందంజ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ 3 నెలల ముందే వాళ్ళు సీట్లు అనౌన్స్ చేశారు. అంటే కొత్తగా ఎక్కడైతే మార్చాలో ఆల్రెడీ మార్చేశారు. ఒక 60 స్థానాల వరకు పాత వాళ్ళని తీసి కొత్త వాళ్ళని పెట్టారు. సో 60 సీట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మొత్తం కలుపుకొని 60 సీట్లు చెప్పేశారు వాళ్ళు. సో ఈ 60 మంది ప్రచారంలో కొంచెం ముందే ఉన్నారు. ఆల్రెడీ ఒక విడత అయిపోయింది ప్రచారంలో వాళ్ళు. కొంచెం బాగా ఫాస్ట్గా ఉన్నారు ప్రచారంలో వాళ్ళు. సరే మిగతా సీట్లు అనేది మార్చలేని సీట్లు, కన్ఫామ్ ఉన్న సీట్లు వాళ్ళు చెప్పలేదు. ఇంకా 1 సీట్లో చెప్పాలి. ఇంకా అవి కన్ఫామ్ సీట్లు అయి ఉండొచ్చు, కాకపోతే ఇంకా డిసైడ్ అవ్వకపోయి ఉండొచ్చు, అంటే కన్ఫామ్ అయి ఉండకపోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇలా ప్లానింగ్లో ఉన్నారు. అంటే 3 నెలల ముందే ఎలక్షన్కి వెళ్ళాలి, ప్రచారానికి వెళ్ళాలి, కొంచెం కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం ముందే వెళ్తే బెటర్ అని ఆలోచించి వీళ్ళున్నారు. ఇకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలవచ్చు, అది సెకండ్ థింగ్. ఈ రెండు ప్రస్తుతానికి అయితే 2 అయితే ఉన్నాయి పొత్తులో కన్ఫామ్గా. సో వీళ్ళ వ్యూహం ఎలా ఉందంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు సీట్లు అనౌన్స్ చేయలేదు. అంటే ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్న అలవాటు అదే. లాస్ట్ మినిట్ దాకా, అంటే ఎలక్షన్ 10 రోజుల ముందో, 15 రోజుల ముందో, 20 రోజుల ముందు చెప్తారు కానీ సీట్ల వాళ్ళు ముందు నుంచే వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అభ్యర్థులకి. అది ఎప్పటి నుంచో ఉన్నదే. అంటే వాళ్ళ వ్యూహం అది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముందు చెప్తే ఏమైందని వ్యూహం వాళ్ళకి ఏమి ఉండొచ్చు, వాళ్ళ వ్యూహం అది అయి ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీలో వెళ్ళిద్ది. ఇప్పుడు వైసీపీ వ్యూహంలో వైసీపీ వెళ్ళిపోయింది, టీడీపీ వ్యూహంలో టీడీపీ వెళ్ళిపోతుంది, జనసేన వ్యూహం జనసేన వెళ్ళేది మొన్నటిదాకా. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ వ్యూహం ఒకటే, వైసీపీ వాళ్ళ జగన్ చెప్పిన వాటిలో వెళ్తారు, వాళ్ళ వ్యూహం వేరుగా ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే టీడీపీ జనసేన అలయన్స్ అయింది కాబట్టి ఇద్దరు ఒక మాటలో వెళ్ళాలి. అంటే ఇద్దరు ఆలోచనలు కలుపుకొని వెళ్ళాలి. మీరు జనసేన ఆలోచన ఒక రకంగా ఉండిద్ది, నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఆలోచన ఒక రకంగా ఉండిద్ది, టీడీపీ వాళ్ళు ఒక రకంగా ఉండిద్ది. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళతో కలిసి వెళ్ళాలి. సో ఇక్కడ జనసైనికులకు కానీ కామన్ మ్యాన్కి కానీ కొంచెం రాజకీయ అవగాహనలకు కానీ అర్థం విషయం ఏంటంటే వైసీపీ 60 సీట్లు చెప్పేసింది. ఈ టీడీపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీలు 2 ఇంకా చెప్పలేదు అభ్యర్థుల్ని. అది ప్లస్సా మైనస్సా అని చూద్దాం. ఇప్పుడు వైసీపీ ఏం చేసిందంటే కొన్ని చోట్ల అభ్యర్థులు మార్చింది. ఇప్పుడు ఒక ఊరిలో ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో ఊరికి ఇన్ఛార్జిగా మార్చింది అభ్యర్థిగా. అది ఎందుకు అంటే మార్చింది ఎందుకు, ముందే ఎందుకు మార్చిందంటే జనరల్గా ఇప్పుడు ఏ రాజకీయ నాయకులకైనా ఒకటి ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని తీసి కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ఆ పాత ఎమ్మెల్యే అలిగి ఉండొచ్చు, కన్ఫామ్గా ఎవరు కావునన్నా కాదన్నా అతను కొంచెం కోపం ఉండొచ్చు, నాకు ఎవరైనా కోపం ఉండొచ్చు, అతను కొంచెం ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో జగన్ వ్యూహం ఏంటంటే ముందే పంపించేస్తే, ఇప్పుడు ఈ ఎలక్షన్ 3 నెలల ముందు పంపిస్తే ఈ 3 నెలల్లో ఒకవేళ అతనికి అలిగినా కోపం ఉన్నా కొత్తగా వెళ్ళిన అభ్యర్థి అతనితో మాట్లాడుకొని సెట్ చేసుకొని మనం కలిసి పనిచేద్దామని కానీ పార్టీ కోసం అని చెప్పి ఆయన మాట్లాడకపోతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో లేదు జగన్తో కానీ పార్టీ పెద్దలతో కానీ మాట్లాడి సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ పాత అభ్యర్థి కొత్త అభ్యర్థి కలిసి పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఏమైందంటే ఇంతవరకు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఊర్లో 2-3 పోటీ ఉంటుంది టికెట్ కోసం. ఎక్కడ వైసీపీలో ఉండిద్ది, టీడీపీలో ఉండిద్ది, జనసేనలో ఉండిద్ది, ఎక్కడైనా ఒక కామన్ విషయం అది. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 2-3 అభ్యర్థులు ఎప్పుడైతే పోటీ ఉన్నదో ఇక్కడ టీడీపీ ఏం చేస్తున్నారంటే 3 అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు, పార్టీకి పనిచేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో. వాళ్ళ ఊర్లో పనిచేసుకుంటున్నారు. అంటే 3 దారులు వెళ్తున్నారు. ఒకళ్ళు అన్నదానం అని, ఒకళ్ళు అన్న క్యాంటీన్లు అని, ఒకళ్ళు ప్రచారం అని, గడప అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక సమస్య ఏంటంటే ఈ 3 నెలల ముందే చెప్పేస్తే, అంటే కొంత టైం ఇస్తే వాళ్ళకి, ఒకవేళ అలకలు ఉన్నా ఏమన్నా తేడాలు వచ్చినా 2-3 తేడాలు వచ్చినా కూర్చొని ఇప్పుడు ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఒక అలిగిన వ్యక్తిని సెట్ చేయాలంటే ఒక 10 రోజులు, వారమో, ఇతనే వీళ్ళు అతను తగ్గడము, ఇతనే అతనితో మాట్లాడటము, ఇతనే వీళ్ళు అతన్ని బతిలాడటము టైం ఉండిద్ది. సో ఇలా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా పార్టీకి దూరంగా అలిగి వెళ్ళిన టికెట్ వెళ్ళదని కొంచెం ఫీల్ అయినా, కొంచెం కోపం వచ్చినా అభ్యర్థి వెళ్ళే ఛాన్స్ ఉంది, టైం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంతవరకు ఒక అభ్యర్థి చెప్పట్లేదు. ఇప్పుడు 3 అభ్యర్థులు టికెట్ ఒకరికి ఇవ్వగలరు కదా, మిగతా అయితే పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరిని 3వ వ్యక్తి సెట్ చేయాలంటే టైం కావాలి కదా. సో ఇట్లా అందుకని జగన్ ఏం చేశాడంటే ముందే చెప్పేశారు టికెట్లు. ఎక్కడైతే మార్చాలనుకుంటున్నాడో అక్కడ ముందు వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ వీరికి కన్ఫామ్ సీట్లు చెప్పలేదు,
మార్చేయి చెప్పలేదు. అసలు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీ వస్తే దానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇంకా వీళ్ళు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నారు. అదే పార్టీకి ఎంతవరకు మంచిదో చూసుకోవాల్సిన విషయం ఉంది, అవసరం చాలా ఉంది. ఎందుకంటే అభ్యర్థులు ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో ఒకడు టీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారు, జనసేన పనిచేస్తున్నారు, బీజేపీ పనిచేస్తుంది. సో ఈ ముగ్గురులో ఒకరికే సీట్ ఇవ్వాలి. టీడీపీలో ఇద్దరు ఉండొచ్చు, జనసేనలో ఇద్దరు ఉండొచ్చు, బీజేపీలో ఒకళ్ళే ఉండొచ్చు. సో మొత్తం ఏదైనా ఒక 5-6 మంది ట్రై చేస్తున్నారు ఒక ఊరిలో. ఇప్పుడు 5 టికెట్ ఒకరికే ఇవ్వాలి. పొత్తులో కానీ ఏదైనా ముగ్గురులో కలిపి ఒకటే టికెట్ ఇవ్వాలి. ఆ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ మిగతా వాళ్ళని సెట్ చేయాలంటే అభ్యర్థి టైం కావాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు కన్ఫర్మ్ చేసి ఇద్దరు నువ్వు వెళ్ళి వాళ్ళని సెట్ చేసుకో, టికెట్ నీకే ఇస్తాము అని నలుగురిని పిలిచి టికెట్ ఇతను ఇద్దాం అనుకుంటున్నాము, మీరు పార్టీకి పనిచేయండి, ఇతనికి పనిచేయండి అని చెప్పే టైం ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు. అంటే సరే టికెట్ రాబోయే పని చేద్దాం అనే ఆలోచనకి వస్తారు. లాస్ట్ దాకా టికెట్ చెప్పకపోతే, అతను లాస్ట్ మినిట్ టికెట్ నీకు కాదు ఇంకోళ్ళకి చెప్తే అతను పని చేయాలా పని చేయకూడదా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకా కష్టమైన విషయం ఏంటంటే, ఒక పార్టీలో టీడీపీ ఒకటే ఎలక్షన్కి వెళ్తే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు సెట్ చేయడం ఈజీ. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నప్పుడు అందరికీ ఆశ ఉంటుంది. సో వీళ్ళని సెట్ చేయడానికి ఇంకా టైం పట్టింది కదా. సో ఇంకా జగన్ కన్నా వీళ్ళు టికెట్ ముందే ఇవ్వాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది కాబట్టి, పోటీ ఎక్కువ ఉన్న చోటే కదా సర్దుబాట్లు ఎక్కువ జరగాల్సింది. పోటీ తక్కువ దగ్గర సీట్లు అనౌన్స్ అయిపోయింది, ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ప్రచారం అయిపోతుంది కూడా, వాళ్ళు ప్రచారంలో ముందున్నారు, కొత్తగా వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వీళ్ళంతమంది సర్దుకోవాలంటే చాలా టైం పట్టింది. ఇది పార్టీ ఎందుకు ఆలోచన అర్థం కావట్లేదు. ఒక రాజకీయ ఆలోచన ఉండాలి. ఇంకా ఎలక్షన్కి 50 రోజులు టైం కూడా లేదు, ఇంతవరకు సీట్లు క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా అభ్యర్థి కొత్తగా వచ్చినప్పుడు ఆ సెకండ్ గేర్ నాయకులను, కార్యకర్తలను ప్రజల్లో మమేకం అవ్వాలంటే టైం తీసుకోవాలి కదా. ఇప్పుడు సడన్గా రేపు పొద్దున ఇక్కడ అభ్యర్థిని మార్చేసి వేరే అభ్యర్థిని పెడతారు, వేరే ఊరు అతను వస్తాడు. అప్పుడు అతను జనం, అప్పుడు అతనికి ఎంతవరకు చూసుకోవాలి పని. సడన్గా అతను వేరే వస్తాడు, అతనికి క్లారిటీ రావాలి కదా. ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరితో వెళ్ళాలి, ఎవరితో పని చేయాలి, ఎవరికి గ్రిప్ ఉంది నాయకులకి చూసుకోవాలని టైం ఉంటుంది కదా. మీరు లాస్ట్ దాకా టికెట్ లేకపోతే అతని పరిస్థితి ఏంటి? కనీసం పని చేయండి. ప్రజల్లో కూడా ఏమవుతుందంటే, కామన్ మ్యాన్లో కూడా వైసీపీ ముందంజలో ఉంది, వైసీపీ ఫాస్ట్గా ఉంది, అభ్యర్థులు చెప్పారు, సిద్ధం మీటింగ్లు పెడుతున్నారు, ప్రచారానికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆలోచన వాళ్ళకు ఉంది. ఇటు చూస్తే జనసేన సీట్లు ఎలా తెలియలేదు, బీజేపీ వస్తున్నారు అట్లా తెలియట్లేదు, వస్తే ఏం సీట్లు తెలియట్లేదు. టీడీపీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలు కానీ క్లారిటీ రావట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఇద్దరు అలాగే ఉంటే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇతను ఒక పక్క నుంచి ఇతనేమో అభ్యర్థులు చెప్పేశాడు, సిద్ధ మీటింగ్లు పెడుతున్నాడు, కొత్త వాళ్ళని మారుస్తున్నాడు, పాత వాళ్ళని తీసేస్తున్నాడు అవసరం కాకపోతే. ఆ డెసిషన్ వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళకి ధైర్యం వచ్చింది అన్నమాట, టైం ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు. జనసేన సీట్లన్నీ చెప్పి ఎందుకు అంత టైం అవుతుందో అర్థం కావట్లేదు పబ్లిక్ కూడా. సో అది పార్టీ పరిస్థితి. కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడంటే, వైసీపీ దూకుడుగా ఉంది, వీళ్ళు విజయంతో వెళ్తున్నారు, ఇతను ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏముంది క్లారిటీ ఏముంది? అది పొత్తు కన్ఫామా కాదా, బీజేపీ ఉందా లేదా, ఉంటే ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు. జనసేన కార్యకర్తలు కొంచెం ఇప్పుడు 25-30 ఇచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు కానీ సెకండ్ నాయకులు కానీ కొంచెం ఫీల్ అవుతారు. వాళ్ళు 60-50 ఊహిస్తున్నారు, వాళ్ళు 50-60 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు 25 వస్తాయి, 30 వస్తాయి. సడన్గా 30 టికెట్స్ మీకు 30 ఇస్తున్నాము, 50 అనుకుంటే మీరు కుదరట్లేదు, 30 ఇస్తున్నాము అంటే వాళ్ళు తీసుకోవాలి కదా, వాళ్ళు సర్దుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలి కదా వాళ్ళ నాయకులకి. ఆ టైం ఏది? ఎలక్షన్ 10 రోజులు ముందు చెప్తే వాళ్ళు సర్దుకుంటారా? వాళ్ళు రాజీకి వస్తారా? ఎందుకు లేట్ అవుతుంది? ఈ ఎలక్షన్స్ ఎంత కీలకంగా ఉన్నాయంటే, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వచ్చినా కూడా జగన్ నేను ఒక్కడనే వస్తానంటున్నాడు. సో అతను మొండి ధైర్యం ఏంటో చూసుకోవాలి కదా. అతను ఎంతమంది వస్తున్నా సరే ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు భయపడట్లేదు అనే ఆలోచన వీళ్ళకి రావాలి కదా. అతను ఎన్ని వ్యూహాలు వేస్తాడో, అతను ఎలా మారుస్తున్నాడో, ఎలక్షన్ ఎలా చేస్తున్నాడో అని చూసుకోవాల్సింది పోయి, మీ పొత్తులు సీట్లే ఇంకా కన్ఫర్మ్ కాకపోతే అతను మీరు ఎలా ఢీకొండ అనుకుంటున్నారు? ఎంత టఫ్ ఎలక్షన్ తెలుసా ఇది. జనసేన సర్దుకోవాలి, బీజేపీ వాళ్ళ దగ్గర రావాలి, ఈ మూడు కలవాలి, ఈ పొత్తు గ్రౌండ్ స్థాయిలో వెళ్ళాలి. వచ్చిన అభ్యర్థి జనసేన వాళ్ళని కలుపుకోవాలి, టీడీపీ వాళ్ళని కలుపుకోవాలి, బీజేపీ వాళ్ళని కలుపుకోవాలి. ఆ సమర్థగత నాయకుడు ఎవరున్నారు వాళ్ళని ఎత్తుక్కోవాలి, చూసుకొని తనైతే అందరినీ కలుపుకొని వెళ్ళగలం ధైర్యం రావాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇంత పని ఉంది టీడీపీ వాళ్ళకి. వైసీపీకి ఏం పని ఉంది? అభ్యర్థి, ప్రచారం, ఓటు. టీడీపీకి ఎంత ఉంది? అభ్యర్థి కలుపుకోవాలి, జనసేన వాళ్ళని కలుపుకోవాలి, జనసేనలో ఉంటాయి అలకలు, టీడీపీలో అలకలు ఉంటాయి, వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి, ప్రచారం చేయాలి.
ఏ ఊర్లో ఎన్ని ఓట్లు, ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ వార్డులో యాంటీ ఉంది, ఏ వార్డులో ప్లస్ అని చూసుకోవాలి. ఇన్ని చేయాలంటే ఎంత టైం కావాలి? ఫస్ట్ సీట్లు క్లారిటీ. జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, క్లారిటీ రావాలి కదా. ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి దింపేస్తాం, ఢీ కొట్టేస్తాం, ఇంటికి వెళ్తారంటే మీరు అంత దానికి తగ్గ వర్క్ చేయాలి కదా. చేయొచ్చు. 3 పార్టీ కలిస్తే ఎందుకు 2014 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిస్తే, బీజేపీ కలిస్తే వచ్చిన ఓట్లు జగన్మోహన్ రెడ్డికి 68 సీట్లే. సో ఇవాళ కూడా రావచ్చు. మీ ముగ్గురు పొత్తు పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఎలక్షన్ చేస్తే మీరు అనుకున్న జగన్ దింపాలన్న గోల్ అవ్వచ్చు. కానీ దానికి వర్కౌట్ అయ్యేది. ఆ రోజు ఇంత రాజశేఖర రెడ్డి ఉన్న సింపతి, జగన్ మీద ఉన్న సింపతి, యాంటీ ఓట్లు అనేవండి, కొత్త రాష్ట్రం అనేవండి, అతనికి ఉన్న భయంకర సింపతి రాజశేఖర మీద ఉంది. అప్పుడు 14 ఎలక్షన్ ముందు జగన్ మీద సింపతి, చాలా సింపతి ఉంది. అంత సింపతి ఉండి అంత కొత్తలో ఉన్నా కూడా జగన్ వచ్చింది 68 సీట్లే మీ పొత్తు వలన. సో ఇప్పుడు అదే రిపీట్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఒక క్లారిటీతో విజన్తో వెళ్ళాలి కదా. లేదు ఇప్పుడు జగన్ యాంటీ ఉంది కాబట్టి దిగిపోతారని అనే ఆలోచన ఎంత కరెక్ట్? జగన్కు ఉన్న యాంటీని మీరు క్యాష్ చేసుకోవాలి కదా. ప్రభుత్వం మీద ఏదైతే యాంటీ ఉందో టీచర్స్లో కానీ మీరు అనుకున్న విధంగా టీచర్స్లో యాంటీ ఉంది, వాళ్ళు యాంటీ ఉంది చెప్తున్నారు కదా. మీరు అందరికీ జగన్ మీద కోపం చెప్తున్నారు కదా. దాన్ని మేము తిప్పుకోలే ఛాన్స్ మీకు ఇవ్వాలి కదా. ఆ యాంటీని మేము రావాలంటే మీ దగ్గర వర్కౌట్ మీరు చేయాలి కదా. ప్రజల్లోకి ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు సీట్లు సర్దుపరుస్తున్న తర్వాత ముందు ప్రచారం మొదలుపెట్టాలి కదా. ఈ పొత్తు అనేది మీరు మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే సరిపోదు కదా. పబ్లిక్లోకి రావాలి, కార్యకర్తల్లో కలవాలి, ఓటర్లు కలవాలి, ఊర్లలో పల్లెటూరులో రూరల్లో నాయకులు కలవాలి, రూరల్లో ఓటర్లు కలవాలి, మోటివేట్ చేయాలి మీరు. ఇంకా చాలా పని ఉంది. ఈ పొత్తుని, టీడీపీ జనసేన పొత్తుని మీరు కింద స్థాయి వరకు తీసుకెళ్ళగలిగితేనే రిజల్ట్ వచ్చింది మీకు. మేము పొత్తు కలిసాం కదా, పొత్తు కలిసి 60 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి 60, అప్పుడు 14 60 సీట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు అంతే వస్తాయి అనుకుంటే పొరపాటు. అప్పుడు జగన్ కామన్ మ్యాన్, ఇవాళ జగన్ సీఎం. జగన్ పథకాలతో, నాయకత్వంతో ముందున్నాడు. ఇంత బలమైన నాయకుడిని ఢీకొట్టాలంటే మీరు ఇంకా ముందడుగేయాలి. కనీసం అలా కాకపోయినా సరే టీడీపీకి కన్ఫర్మ్ సీట్లు కొన్ని ఉన్నాయిగా, చెప్పేయి కుప్పం, మంగళగిరి ఇట్లా కొన్ని సీట్లు కన్ఫర్మ్ సీట్లు ఉన్నాయి కదా. ఒక 30-40 ఉంటాయిగా కన్ఫర్మ్ సీట్లు, అంటే మార్చిన సీట్లు ఉంటాయిగా. అవన్నీ అనౌన్స్ చేస్తే క్యాడర్లో ఊపి రావాలి కదా, క్యాడర్లో బలం రావాలి కదా. ఇప్పుడు వైసీపీ క్యాడర్ నుంచి టీడీపీ క్యాడర్ ఏం చేస్తపడుతుందంటే వాళ్ళు ముందంజలో ఉన్నారు. వీళ్ళు బలం రావాలంటే, వీళ్ళకి ఉత్సాహం రావాలంటే మీరు టీడీపీ క్యాడర్కి బలం బూస్ట్ ఇవ్వాలి కదా. లేదు మనం వాళ్ళకన్నా ముందే ఉంటున్నాము, మనం 50 సీట్లు చెప్తాము. కన్ఫర్మ్ సీట్లు ఉన్నాయి కదా, టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకుల సీట్లు కన్ఫర్మ్ సీట్లు ఉన్నాయి కదా, ఆ సీట్లు అనౌన్స్ చేయొచ్చు కదా. అంటే కామన్ మ్యాన్కి, టీడీపీ కార్యకర్తకి, జనసేన కార్యకర్తకి ఒక ఉత్సాహం ఉండిద్ది. మీరు ఇది క్లారిటీ రాకపోతే వాళ్ళు ఏం వర్క్ చేయాలి? కింద గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలంటే ఎలా చేస్తారు కార్యకర్తలు? ఇప్పుడు కార్యకర్త వెళ్ళి ఒక ఇంటికి ప్రచారం చేసి ఏం చెప్పాలి? అమ్మ మా అభ్యర్థి టీడీపీ అతనా, మా అభ్యర్థి జనసేన అభ్యర్థి అని చెప్పాలి కదా. ఆ క్లారిటీ అతను ఇవ్వాలి కదా కార్యకర్త, కామన్ మ్యాన్కి. ఓటు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా, ఏ పార్టీకి అభ్యర్థి ఎవరు అంటాడు. అదేం చెప్పాలి? తెలియదు. అలా కాకుండా అమ్మ ఇదిగో మేము జనసేన కార్యకర్తలు అమ్మ, టీడీపీ సపోర్ట్ ఇస్తున్నాం ఈసారి, జగన్ లాంటి పరిపాలన మాకు వద్దనుకుంటున్నాము, ఇదిగో మా అభ్యర్థి ఇతను, మాకు టీడీపీ కొట్టేయండి. లేదమ్మా టీడీపీ వాళ్ళు వెళ్ళి జనసేన మా ఈ ఊర్లో జనసేన సీట్ కట్టాయిచ్చాం మేము, ఈ అభ్యర్థి కొట్టండి చెప్పాలి కదా. వాళ్ళ కార్యకర్తలకి ప్రజల్లో మాడాలంటే వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా బీజేపీ అంటున్నారు, బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎలా మీరు జగన్ దింపేద్దాం అనుకుంటున్నారు? సాధ్యమైనది? ఇంత గందరగోళంగా ఉన్న సిచ్యువేషన్లో సాధ్యమైనది? ఇప్పటికీ చాలా లేట్ అయింది. కనీసం ముఖ్యమైన అభ్యర్థులు, కన్ఫామ్ అభ్యర్థులు భీమవరము, మంగళగిరి, కుప్పం ఇలా కొన్ని సీట్లు కన్ఫామ్ సీట్లు ఉన్నాయి, 40-50 సీట్లు లాగా, అవి చెప్పేసేయండి. కార్యకర్త జోష్ రావాలి కదా. సెకండ్ గేర్ నాయకులకి కార్యకర్త జోష్ రావాలి కదా. జోష్ నింపండి వాళ్ళకి. మీటింగ్ పెట్టండి, కలిసి చేయకండి, పొత్తు గురించి వివరించండి. మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి, ఇతని లోపాలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి లోపాలు చెప్పండి, మీ ప్లస్లు చెప్పండి, పోటీ ఇవ్వండి. జగన్ మీద యాంటీ ఉంది అనే కేవలం ఒక పాయింట్ తప్పితే మీ దగ్గర మాట్లాడడానికి ఏమీ ఉండట్లేదు. జగన్పై ఉన్న వ్యతిరేకతని మీరు ఉపయోగించుకోవాలన్న ఆలోచన తప్పితే నాకైతే కనిపించలేదు ఇంకేమి. సో కామన్ మ్యాన్ అసలు ఓటర్ కూడా ఇలాగ ఆలోచిస్తాడు, వీళ్ళేంది ఇంకా ఇలాగే ఉన్నారు, ఇంకా ఎప్పుడు ఎదురు వస్తున్నారు వాళ్ళు. ఎన్ని సర్దుకోవాలి? కొత్త అభ్యర్థి రావాలి, పాత వాళ్ళని సెట్ చేసుకోవాలి, పాత వాళ్ళతో సెటిల్ చేసుకోవాలి, కొత్త కార్యకర్తలను కలవాలి, కొత్త ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, కొత్త ప్లేసు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. జగన్ని ఢీ కొట్టాలంటే ఇలాంటివన్నీ త్వరగా సర్దుకొని మ్యాక్సిమం వీళ్ళతంతా త్వరగా సీట్లు చెప్పేసి సర్దుబాటు చేసుకొని ఎవరికైనా సీట్లు
అభ్యర్థులు వీళ్ళు చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళి పోటీగా ఉంటుంది ఎలక్షన్. ఈసారి ఎలక్షన్ ఈజీగా ఉండదు. ఇతను ఒక్కలే వచ్చినా, ఇతను ముగ్గురు కలిసి వచ్చినా సరే ఇక్కడ పోటీగా ఉంది. ఇప్పుడు కూడా ప్రజల్లో అదే ఉంది, కార్యకర్తలు అదే ఉంది. వాస్తవం కూడా అదే. ఇప్పుడు ఒకవైపు వైసీపీ ఉండి ఇంకోవైపు 3 పార్టీలు ఉన్నా సరే కన్ఫామ్ విన్నింగ్ అనే ఊపు రావట్లేదు వాళ్ళకి కూడా. వైసీపీ ఒకవైపు ఉండి 3 పార్టీల వైపు ఉన్నా సరే కన్ఫామ్ విన్నింగ్ వెళ్దే అనేది జనాల్లో వెళ్ళాలి ఇంకా. కాబట్టి వీలైనంత త్వరగా సీట్లు సర్దుబాటు చేసుకొని అభ్యర్థి పేరు చెప్పుకుంటే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.